బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు చేపట్టిన ప్రాజెక్టు బాట పేరుతో కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శన రెండవ రోజు కొనసాగింది. తొలి రోజు కరీంనగర్ ఎల్ఎండిని సందర్శించిన బృందం రాత్రి ఎన్టీపీసీలో బస చేసింది. రెండవ రోజు ఉదయం ఎన్టీపీసీ నుంచి కన్నేపల్లికి బయలుదేరిన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మంచిర్యాల జిల్లా ఇందరం వద్ద నీటి ప్రవాహం లేక ఎండిపోయిన గోదావరిని పరిశీలించారు. అనంతరం కాళేశ్వరం ముక్తేశ్వర ఆలయానికి చేరుకున్న కేటీఆర్ స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కన్నెపల్లి లక్ష్మీ పంప్ హౌస్ కు చేరుకుని పంప్ హౌస్ ను పరిశీలించారు. అక్కడి నుంచి మేడిగడ్డకు చేరుకుని మేడిగడ్డ బారాజును పరిశీలించారు. వచ్చే నెల 2వ తేదీలోపు కాళేశ్వరం పరిధిలోని జలాశయాల్లో నీటిని నింపాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. అప్పటికి ప్రభుత్వం స్పందించకుంటే 50,000 మంది రైతులతో వచ్చి తామే పంప్ హౌసులు ఆన్ చేస్తామని హెచ్చరించారు. తెలంగాణ బీడు భూములకు నీటిని అందిస్తామని చెప్పారు. రాజకీయాల కోసం ప్రజలు రైతులను ఇబ్బందులు పెట్టొద్దన్నారు. కేవలం రాజకీయ కక్షతోనే కేసీఆర్ ను బదనం చేయాలని పంపులను ఆన్ చేయడం లేదని విమర్శించారు. అసెంబ్లీ సమావేశాల్లోపే పంపులను ఆన్ చేయాలన్నారు. మంచినీళ్ళు అందించే మల్లన్న సాగర్ కొండపోచమ్మ సాగర్ కెపాసిటీ 15 టీఎంసీల లెక్క హైదరాబాద్లో కొంతమందికి అర్థం కాదు కాబట్టి ఒక మాటలో హుసేన్ సాగర్ 1 టీఎంసీ అంటే 15 టీఎంసీల సామర్థ్యంతో హైదరాబాద్ నెత్తి మీద కుండబెట్టినట్టు మనకు కొండపోచమ్మ సాగర్ అనేది 15 టీఎంసీలతో కట్టుకున్నాం. దానికి కొద్దిగా దిగువన అది కూడా హైదరాబాద్కు ఉపయోగపడే విధంగా అదేవిధంగా వ్యవసాయానికి ఉపయోగపడే విధంగా 50 టీఎంసీలతో మల్లన్న సాగర్, అదేవిధంగా దాని దిగువన రంగనాయక సాగర్, కిందికి అన్నపూర్ణ, కిందికి రాజరాజేశ్వర్ సాగర్, మిడ్మానేరు. ఇక్కడ 2 ఇంపార్టెంట్ పాయింట్లు. ఒకటి, ఇవాళ నీళ్లను ఎత్తిపోయడం. ఇక్కడ నుంచి లక్ష్మీ పంప్ హౌస్ ఎక్కడైతే మనం కూర్చొని ఉన్నామో కన్నెపల్లిలో, ఇక్కడ నుంచి నీళ్లు ఎత్తిపోయవచ్చా లేదా అని చెప్పి మేము ఇంజనీర్లను ఇప్పటిదాకా అడిగినాం. నిన్న ఎల్ఎండిలో కూడా ఇంజనీర్లను అడిగినాం. పైనుంచి నీళ్లు వస్తున్నాయా, అవకాశం ఉందా అని అడిగినాం. మున్సిపల్ శాఖ అధికారులను అడిగినాం. ఎన్ని రోజులకు ఒకసారి మంచినీళ్ళు దాయిపిస్తున్నారు. కరీంనగర్ పట్టణంలో కానీ అక్కడ చుట్టుపక్కల ఉన్న పట్టణాల్లో కానీ మంచినీళ్ళ పరిస్థితి ఏంటంటే 3 రోజులకు ఒకసారి అన్నారు. రైతులను అడిగినాం, మరి నీళ్ల సంగతి ఏంది, ఏమనుకుంటున్నారంటే ఏమో సార్ వర్షాలు చక్కగా లేవు, మరి కరువు పరిస్థితులు నెలకొనే ప్రమాదం ఉందంటున్నారు. మరి వీళ్ళేమో పంపులు ఆన్ చేస్తలేరు, నీళ్లు కనబడతలేవు రిజర్వాయర్లల్లో. కేసీఆర్ గారు ఉన్నన్ని నాళ్ళు ఎల్ఎండి కావచ్చు, ఎంఎండి కావచ్చు, ప్రతి రిజర్వాయర్ నిండు కుండలాగా కలకల్లాడుతుండేది. ఇవాళ ఇట్లా దౌర్భాగ్య పరిస్థితున్నదని చెప్పి రైతులు బాధపడతా ఉన్నారు. ఇక్కడ ముఖ్యమైన 2 పాయింట్లు. ఒకటి, మేము ఇంజనీర్లను ఈరోజు ఇక్కడ ఎస్సీ గారు, ఈఈ గారికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. కాళేశ్వరం ప్రాజెక్టులో పనిచేసిన ప్రతి ఇంజనీర్కు మేము శిరస్సు వంచి వారికి ధన్యవాదాలు కూడా తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే కేసీఆర్ గారి నాయకత్వంలో మీరు అఖండమైన కృషి చేసి ప్రపంచానికే ఒక అద్భుతమైన ప్రాజెక్టును మీరు అందజేసినారు. కానీ జరిగింది ఏంది, ఈరోజు మేము డిసెంబర్ నుంచి చెప్తున్నాం, కొత్తది కాదు ఇది. మీరు కింద వివిధ భాగాలుండే కాళేశ్వరం ప్రాజెక్టులో మీరు ఒక చిన్న సంఘటనను పట్టుకొని మేడిగడ్డలో జరిగితే దాని ప్రాంతంలో ఉన్న ఈ టౌన్ ఏరియా కానివ్వండి, ఆ చుట్టుపక్కల గ్రామాలకు సంబంధించిన ఎమ్మెల్యేగా మేము చెప్తున్నాం, మాకు ఒకటే సోర్సు మిడుమాన నుంచి నీళ్లు ఎల్ఎండికి వస్తుండే ఆ ఎల్ఎండి ద్వారా సాగునీరుకు తాగునీరుకు మాకు ఇంతవరకు ఇబ్బంది పడలే. మేము పుట్టినప్పుడు ఇబ్బంది కలలే, సాగు పెరగకపోతుండే. కానీ ఎప్పుడైతే కాళేశ్వరం నుంచి తీసుకొచ్చి కన్నెపల్లి పంపు నుంచి సుందిల్లా అన్నారం బ్యారేజ్ నుంచి మిడుమానేరుకు దింపడం వల్ల ఆ మిడుమానేరు ఎన్ రోడ్లో ఉన్న టోటల్ ఫ్లడ్ ఫ్లో కెనాల్ కానీ ఆ మిడుమానేరు నుంచి ఇటు ఎల్ఎండికి కానీ నీళ్లు రావడం వల్ల ఈ సమయంలో సుమారు 20 టీఎంసీ మినిమం ఉంటుండే ఎల్ఎండిలో కానీ మిడుమానేరులో కానీ వర్షాలు ఇక్కడ పడుతున్నా, గోదావరి ప్రవహిస్తున్నా, ఇప్పుడు ఎల్ఎండిలో సుమారు 5 టీఎంసీ మాత్రమే ఉన్నది. అంటే 3 టీఎంసీ డెడ్ స్టోరేజ్ పోతే 2 టీఎంసీ నీళ్లు మాత్రమే ఉన్నాయి. దాంతో తాగునీరికి ఇబ్బంది, సాగునీరికి ఇబ్బంది అవుతుంది. మిడుమానేరులోకి వెళ్ళి డ్రా చేద్దామంటే మిడుమానేరులో నీళ్ళు లేవు పరిస్థితి ఉంది. దీనికి కారణం ఏంది? ఈరోజు ప్రభుత్వం కక్ష సాధించిన ధోరణిగా కన్నెపల్లి పంపు ఒక్క మోటార్ ఆన్ చేస్తే దాని ద్వారా అన్నారం సుందిల నుంచి మిడుమానేరు దాకా నీళ్ళు వస్తుండే. మిడుమానేరు దగ్గర ఎల్ఎండి నింపుకునే అవకాశం ఉన్నా కూడా ఇంతవరకు కూడా ఇక్కడ మోటార్ లాంచ్ చేసే పరిస్థితి లేదు. దండిగా నీళ్లు పోతున్నాయి, కానీ మా రిజర్వాయర్లు ఎండిపోయి ఉన్నాయి. అందుకే ఈరోజు గౌరవ కేటీ రామారావు మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నాయకత్వంలో అందరూ రావడం జరిగింది. మేము ప్రభుత్వ దృష్టి తీసుకెళ్తాను.
తీసుకెళ్ళి ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకోమని చెప్తానికి ఈరోజు మేము రావడం జరిగింది. ఇమ్మీడియట్గా మీరు మోటార్ లాంచ్ చేయండి, మిడ్ బానర్ నింపండి, దాని ద్వారా ఎల్ఎండి నింపండి, దాని తర్వాత ఎల్ఎండి నుంచి కింది వరకు సూర్యపడకు నీళ్ళు పోయే అవకాశం ఉంది. కాబట్టి వెంటనే చర్య తీసుకొని రైతులను ఇబ్బంది చేయొద్దని చెప్పి ఈరోజు మా బృందం రావడం జరిగింది. కింద పాత ఎస్ఆర్ఎస్పీ ఫేజ్ 1 ఫేజ్ 2 ఏదైతే ఉండేనో దాంట్లో చివరి ప్రాంతమైన మా సూర్యాపేట జిల్లా తుంగతుర్తి, సూర్యాపేట, కోదాడ చివరి ప్రాంతము, ఇటు పైన మహబూబాబాదు, డోర్నకల్, పాలేరు కూడా నీళ్ళను అందించే కెపాసిటీ, ఆ శక్తి ఉన్నది ఇక్కడి నుంచి వెళ్ళి మాత్రమే. అన్ని చూసిన తర్వాతనే కేసీఆర్ గారు ఇక్కడ స్ట్రాటజిక్గా ఇది మంచి పాయింట్ అని చెప్పి దీన్ని ఎంచుకోవడం జరిగింది. ఇవాళ మనం చూస్తూ ఉన్నాం, గోదావరిలో మనం పైనుంచి చూసుకుంటూ వస్తే ఎగువ గోదావరిలో ఈ వైపు నీళ్లు లేవు, ఎండిపోయి కనబడతా ఉంది. కానీ ప్రాణహిత కలిసిన తర్వాతనే గోదావరి జీవనదిలాగా మారుతూ ఉంది. ఇవాళ లక్షలాది టీఎంసీ క్యూసెక్ల నీళ్లు పోతూ ఉన్నాయి. గతంలో జరిగిన కుట్రనేది, సమైక్య ఆంధ్రప్రదేశ్లో జరిగిన కుట్రనే అది. ప్రాణహిత కలిసిన తర్వాత గోదావరి మీద ఎక్కడ కూడా తెలంగాణకు నీళ్ళు ఇవ్వడానికి ప్రాజెక్టు కట్టే ఆలోచన సమైక్య ఆంధ్ర పాలకులు చేయలేదు. ఆ కుట్రను గమనించిన కేసీఆర్ గారు ఎక్కడైతే మనకు స్ట్రాటజిక్గా కరెక్ట్ ఉంటుందో, సంవత్సరంలో ఏ సమయంలోనైనా గోదావరిలో నీళ్లు లభ్యమవుతావో అవి చూసిన తర్వాతనే కన్నెపల్లి పంప్ హౌస్ ప్రాంతాన్ని ఎంచుకోవడం, దానికి కొంత అదనంగా నీళ్లు నిల్వ ఉంచడం కొరకు మేడిగడ్డ బ్యారాజీని నిర్మించడం జరిగింది. ఇది మనకు స్పష్టంగా కనబడుతుంది. వాస్తవానికి గతంలో మేడిగడ్డ బ్యారేజ్లో ఏదైతే చిన్న లోపం జరిగిందో అవి ఎక్కడైనా ప్రపంచవ్యాప్తంగా కూడా జరిగిన విషయాలు.